హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్ పంపిణీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే ఒకేసారి 3,000 ఇచ్చే పెన్షన్ అయితే 4,000 అయితే చేశారు. అలాగే దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ 3,000 పెన్షన్ అయితే 6,000కి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో పెన్షన్లకు సంబంధించి బోగస్ పెన్షన్లు అంటే నకిలీ పెన్షన్లు కూడా చాలా ఉన్నాయని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వాలంటీర్ల ద్వారా చాలా మంది పెన్షన్లు రాయించుకున్నారు. ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లు అయితే చాలా మందికి రాయించుకోవడం జరిగింది. సదరన్ స్లాట్లను బుక్ చేసుకుని డాక్టర్ అపాయింట్మెంట్లు తీసుకుని డాక్టర్లకు డబ్బులు ఇచ్చి దివ్యాంగులు పెన్షన్లు అయితే దివ్యాంగ సర్టిఫికెట్లు తీసుకుని ఎక్కువ మంది పెన్షన్లు అయితే గత ప్రభుత్వంలో రాయించుకోవడం జరిగింది. సాధారణంగా దివ్యాంగ పెన్షన్లు వైకల్య శాతాన్ని బట్టి వైద్యులు ధృవీకరించిన పత్రాలు మంజూరు చేస్తే దీని ఆధారంగానే పెన్షన్ మంజూరు అవుతుంది. ఈ వ్యవహారంలో వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా రిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రి పొరుగు సేవల్లో విధులు నిర్వహిస్తున్న నిరుద్యోగులతో పాటు కొంతమంది వాలంటీర్ల ద్వారా కూడా గతంలో ఈ వ్యవహారం చాప కింద నీరులా కొనసాగినట్లు ఆరోపణలు వినిపించాయి. ఇదే అదునుగా నిరుద్యోగులు కూడా తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి వికలత్వం లేకపోయినప్పటికీ దోపత్రాలు పొంది పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా తమ బంధువులు, తెలిసిన వారికి కూడా వికలత్వ సర్టిఫికెట్లు ఇప్పించి లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ నకిలీ వైద్యుల ధృవీకరణ పత్రాలతో పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పడనుంది. ఈ ఏడాది మే నెల జిల్లాలోని చాలా మందికి అయితే 12,04,80,000 రూపాయలు పెన్షన్ల కింద అందజేశారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ పెన్షన్లను రెట్టింపు చేయడంతో ఇది మరింత భారం కానుంది. ప్రస్తుతం వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు 3,000 నుంచి 6,000కు పెంపు చేశారు. ఈ పెన్షన్లు ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడడంతో పాటు ప్రజల సొమ్ము వినియోగం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. తాజాగా అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వికలత్వపు సర్టిఫికెట్లో ఎంతవరకు వాస్తవం అనేది పరిశీలించిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో వినికిడి లోపానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను ప్రధానంగా పరిశీలించడంతో పాటు ఆధునిక యంత్ర పరికరాల ద్వారా వినికిడి లోపాన్ని గుర్తించినట్లయితే నకిలీ సర్టిఫికెట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీకి ఏ విధంగా షెడ్యూల్ ఇస్తుందో అదే విధంగా సర్టిఫికెట్ల వికలత్వపు పరీక్షలకు షెడ్యూల్లో రూపొందిస్తే బాగుంటుందనే ఆలోచనలో పలువురు వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమించింది. వాలంటీర్లు అంటే అందరూ కాదు కానీ కొంతమంది అడ్డగోలుగా ఒక్కో ఇంట్లో 2-3 రేషన్ కార్డులు వెడగొట్టి అక్రమాలకు తెరదీశారు. వృద్ధాప్య పెన్షన్లో భార్యను ఒక రేషన్ కార్డులో, భర్తను ఒక రేషన్ కార్డులో మార్చి ఇరువురికి పెన్షన్లు వచ్చేటట్లు చేశారు. వికలాంగుల పెన్షన్లు కుటుంబంలో ఎన్నైనా ఉండవచ్చనే విషయాన్ని సాకుగా తీసుకుని ఒక్కో ఇంట్లో 2-3కి పెన్షన్లు వచ్చేటట్లు సహకరించారు. లబ్ధిదారుల వారి సర్టిఫికెట్లను పరిశీలించి అర్హత ఉందో లేదో తనిఖీ చేయాల్సిన సచివాలయ ఉద్యోగులు, మండల అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అడ్డగోలుగా పెన్షన్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఈ పెన్షన్లు ఉంటాయా పోతాయా అన్న గుబులు అక్రమంగా పెన్షన్ పొందుతున్న వారిలో కలుగుతుంది. అంతేకాక కళాకారులకు, డప్పు కళాకారులకు అందించే పెన్షన్లో కూడా మండలంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు పెన్షన్లపై మరోసారి విచారణ జరిపి అర్హత కలిగిన వారికే పెన్షన్లు వచ్చేలా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. కలసపాడు మండలంలో వికలాంగుల పెన్షన్లు పొందేవారంతా చెవిటివారే, కానీ ఎవరూ చెవిటి మిషన్లు వాడరు. కారణం వీరు అసలు చెవిటివారే కాదు. అప్పుడు ధృవీకరణ పత్రాల్లో వీరు పెన్షన్లు పొందుతున్నారు. దీనికంతటికీ కారణం గతంలో ఉన్న అధికార పార్టీ అండతో యథేచ్ఛగా అనర్హులు ఇవ్వడమే. ముఖ్యంగా మండలంలోని రెడ్డిపల్లె, పెండిమర్ర, కలసపాడు, లింగారెడ్డిపల్లె తదితర గ్రామాల్లో అధికారులను ఒత్తిడికి గురిచేసి వీరికి పెన్షన్లు వచ్చేలా చేశారు. గత ప్రభుత్వంలో కొందరు నాయకులు ఒక్కో లబ్ధిదారు నుంచి 25,000 వసూలు చేసి ప్రకాశం జిల్లాలోని వైద్య కేంద్రాలు, గుంటూరు జిల్లాని వినుకొండ, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో సదరన్ ఫ్లాట్లు బుక్ చేయించుకున్నారు. చెవిటి, కంటి చూపు మందగించడం, నరాల బలహీనత, పెరాలసిస్ వ్యాధులు కలిగిన వారికి ఇవ్వవలసిన సర్టిఫికెట్లకు డబ్బులు తీసుకుని పూర్తిగా ఆరోగ్యం ఉన్న వారికి
సైతం వైద్యులు మంజూరు చేశారు. దీంతో మండలంలో సుమారు 500 మందికి పైగా బోగస్ పెన్షన్దారులు నెల పెన్షన్లు తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, తాజాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా వికలత్వ సర్టిఫికెట్లు ఎంతవరకు వాస్తవం అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.